గట్టిగా మాట్లాడితే మన మగాళ్ళందరూ మన కబోర్డ్ లో ఓపెన్ చేస్తే రెండే రెండు అవుట్ఫిట్లు కనిపిస్తాయి మనకి. ఒకటి క్యాజువల్ అవుట్ఫిట్ అంటే మీ జీన్స్, ఒక టీ షర్ట్, దాని కింద స్నీకర్స్, లేదా ఇంకోటి ప్లెయిన్ ఫార్మల్స్, మంచి స్టిఫ్ షర్ట్ ఒకటి, స్టిఫ్ ట్రౌజర్స్ ఒకటి, లెదర్ షూస్, అంతే, ఇంకేముండవు. బోరింగ్ అవుట్ఫిట్స్ మీకు అనిపించట్లే? దాన్నే ఈ రోజు ఈ వీడియోతో మార్చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే ఒక కామన్ మిడిల్ గ్రౌండ్ ఉంటుంది మనకి, వేర్ యూ కెన్ లుక్ స్టైలిష్, పాలిష్డ్, గెట్ రిలాక్స్. అంటే మన ఇండియన్ వెదర్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే అవుట్ఫిట్స్ విచ్ ఆర్ సెమీ ఫార్మల్ అవుట్ఫిట్స్. దీన్నే వేరే విధంగా స్మార్ట్ క్యాజువల్స్ కూడా అంటారు అనమాట. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్జ్, మై గుడ్ లుకింగ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో గణేష్. లెట్స్ గో ఇంటు ద వీడియో. లెట్స్ రోల్ ద ఇంట్రో. ఫస్ట్ అవుట్ఫిట్ ఒక సటిల్ బట్ పవర్ఫుల్ గా ఉండే దాంతో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక బేసిక్ వైట్ ట్యాంక్ ని లేయర్ చేశాను అనమాట, ఒక బ్లాక్ బటన్ అప్ షర్ట్ తో. అండ్ దాని కింద గ్రే వైడ్ లెగ్ ట్రౌజర్స్ వేసాను. ఇక్కడ ట్యాంక్ వచ్చేసి లోపల మనకి క్యాజువల్నెస్ ఇస్తుంది, మిమ్మల్ని కంఫర్టబుల్ గా బ్రీతబుల్ గా ఉంచుతుంది. ఇక్కడ బ్లాక్ షర్ట్ స్ట్రక్చర్ యాడ్ చేస్తుంది, ఇన్స్టెంట్ గా ఒక లాంజ్ వేర్ లా కనిపిస్తుంది, దాన్ని సెమీ ఫార్మల్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ టెక్స్చర్ చూసారా, సీర్ సకట్ టెక్స్చర్ అంటారు దీనికి. సో బ్లాక్ షర్ట్ కొంటున్నప్పుడు ఏదో నార్మల్ ప్లెయిన్ కాకుండా ఇలాంటి టెక్స్చర్ ఉండేది కొనుక్కోండి. అండ్ ఈ షర్ట్ వచ్చేసి బాక్స్ ఫిట్ షర్ట్, బికాస్ మనకు ఆ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ గ్రే ట్రౌజర్స్, ఇక్కడ ఇవే హీరో, మీ టైలర్డ్, ఫ్లోయి. ఇవి చూసారా, వీటినే ప్లీట్స్ అంటారు. దీనివల్ల ఒక మోడర్న్ క్లాసిక్నెస్ యాడ్ అయింది. అండ్ దీని కొంచెం హై వేస్ట్ వేస్తేనే రూల్ ఆఫ్ థర్డ్స్ మనం ఫాలో అవుతాం. అంటే పైన పోర్షన్ అంతా 1/4, కిందనంతా 3/4. ఈ రూల్ మిమ్మల్ని టాల్ గా చూపిస్తుంది. అండ్ ఈ అవుట్ఫిట్ అంటారా, కాఫీ మీటింగ్ గానీ, క్యాజువల్ ఆఫీస్ ఫ్రైడేస్ గానీ, లేదా డిన్నర్ డేట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలాంటప్పుడు వేస్తారంటే, నేను పెద్దగా ఫార్మల్ గా కనిపించకూడదు బట్ స్టిల్ స్మార్ట్ గా కనిపించాలన్నప్పుడు కింద ఈ లోఫర్స్ ఆర్ మినిమల్ స్నీకర్స్ తో పేర్ చేయండి, యువర్ గుడ్ టు గో. ప్యాంట్ వచ్చేసి స్నిచ్ నేను తీసుకున్నాను, అరౌండ్ 1400 ఉంది. వేసుకోమను, ప్యాంట్స్ ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి అంతా. షర్ట్ ఇస్ జస్ట్ 899. లోపల బేసిక్ ట్యాంక్ మీ ఇంట్లో ఆల్రెడీ ఉంటుంది, కావాలంటే వాటికి కూడా లింక్స్ పెడతాను. డూ చెక్ అవుట్ ద ట్యాగ్ ప్రొడక్ట్స్. ఏంటి సెకండ్ అవుట్ఫిట్ రాలేదని చూస్తున్నారా? మనం సెమీ ఫార్మల్స్ అని చెప్పుకొని వెళ్ళిపోతున్నాం, కానీ అసలు ఎందుకు వేసుకోవాలి, ఎవరు వేసుకోవాలి, దీని గురించి చెప్పాలి కదా మీకు. ఒకసారి చూడండి. లెట్స్ బి ఆనెస్ట్ గైస్, మన జీవితం జస్ట్ ఒక ఆఫీసు లేదా ఆఫీస్ నుంచి ఇంటికి ఇలా ఉందనుకుంటాం, కానీ ఇది కాదు. డేట్స్కి వెళ్తున్నాం, బ్రంచెస్కి వెళ్తున్నాం, క్యాజువల్ మీటింగ్స్కి వెళ్తున్నాం, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కూడా వెళ్తాం అప్పుడప్పుడు. మనం నచ్చకపోయినా అలాంటప్పుడు ప్రతిసారి బ్లేజర్ వేయడం, సింపుల్ గా టీ షర్ట్ వేసుకుని వెళ్దాం. సెమీ ఫార్మల్స్ ఆర్ ద రియల్ ఆన్సర్స్ అక్కడే. గణేష్ బ్రో, సెమీ ఫార్మల్స్ అసలు ఏంటివి అంటే, సెమీ ఫార్మల్స్ అంటే క్లీన్ సిలువెట్స్, స్ట్రక్చర్డ్ పీసెస్, బట్ స్టైల్డ్ అండ్ రిలాక్స్డ్ వే. ఇప్పుడు నేను చెప్పే అవుట్ఫిట్ చూసాక మీ లైఫ్ స్టైల్ కి సెట్ అవ్వకపోతే నన్ను అనండి. ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనమాట. రిలాక్స్ గా ఉంచుతాయి, స్టాండ్ అవుట్ కూడా చేస్తాయి. సో ఈ రోజు టోటల్ 5 అవుట్ఫిట్స్ చెప్తారు. లాస్ట్ అవుట్ఫిట్ లో షర్ట్ మాత్రం మై ఫేవరెట్ షర్ట్ అనమాట. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ప్లీజ్. అండ్ మీకోసం నేను వేసుకొని ట్రై చేసి చెప్పాలంటే లింక్స్ ఏవో చూపించవచ్చు, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పని ట్రై ఆన్ చేసి ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చెప్పడం అనేది ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఎఫర్ట్. సో లైక్ చేసి పెట్టుకోండి వీటిని. అండ్ ప్రతిదానికి లింక్స్ అనేవి ఇక్కడ ట్యాగ్ చేసేస్తాను అనమాట. దాంతో పాటు ఆల్టర్నేట్ లింక్స్ ప్రతిది కూడా బడ్జెట్ లో పెడతాను మీకోసం. ఓకే, డోంట్ ఫర్గెట్ టు చెక్ ద డిస్క్రిప్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్యాగ్ ప్రొడక్ట్స్ యూ కెన్ షాప్ దేర్. నెక్స్ట్ వచ్చేసి ఒక క్రూ నెక్ స్వెట్ షర్ట్ స్టైల్ విత్ ట్రౌజర్స్. నో, మీకు నాకేం తెలుసు అంటే స్వెట్ షర్ట్స్ అంటే క్యాజువల్, కానీ వెన్ యూ పేర్ దెమ్ విత్ టైలర్ ట్రౌజర్స్ లైక్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ జీన్స్, మీరు సెమీ ఫార్మల్ కేటగిరీకి వచ్చేసినట్టే. నాకైతే ఈ స్వెట్ షర్ట్ చాలా బాగా నచ్చింది. కంఫర్టబుల్ గా, కోజీగా బాగుంది. ఒక న్యూట్రల్ స్వెట్ షర్ట్ అనమాట. ఒక లైట్ బ్యాక్ కంఫర్ట్ ఇస్తుంది. లోపల నేను టీ షర్ట్ కూడా వేసాను, ఒక ఓవర్ సైజ్ టీ షర్ట్, ఒక ఎక్స్ట్రా లేయర్ కోసం. మీరు కావాలంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఇక్కడ మీరు గమనిస్తే ఒక టోట్ బ్యాగ్ కూడా వేసుకున్నా. ఇది మన టోన్స్ లో లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ మీరు కింద కామెంట్ చేయండి, లాంచ్ చేద్దామా వద్దా. సో వాట్ యూ థింక్, కింద కామెంట్ చేయండి. కమింగ్ బ్యాక్ టు దిస్ స్వెట్ షర్ట్, ఒక చిన్న డిస్ట్రెస్ లుక్ వచ్చింది, టై డై లాగా. కింద కూడా సేమ్ ట్రౌజర్స్ ఫస్ట్ అవుట్ఫిట్ లో చూపించింది, సేమ్ ఫిట్ బట్ డిఫరెంట్ కలర్. ఆనెస్ట్లీ కింద ఇలాంటి లోఫర్స్ తో గానీ పేర్ చేస్తే ఈ పర్టికులర్ అవుట్ఫిట్ ఎయిర్పోర్ట్స్ గానీ, వీకెండ్ అవుటింగ్స్ గానీ, ఈవెన్ క్యాజువల్ ఫ్రైడేస్ అట్ వర్క్ కూడా బాగుంటుంది. యూ జస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ మ్యాన్. ఇలాంటి అవుట్ఫిట్స్ వేస్తే ఆఫీస్ కి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ స్వెట్ షర్ట్ అరౌండ్ 1100 పడింది. ప్యాంట్ సేమ్ ప్రైస్. అండ్ షూస్ కూడా కావాలంటే డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫైనల్లీ యువర్ నెయిలింగ్ ద మినిమలిస్ట్ సెమీ ఫార్మల్ ఎస్థెటిక్. నౌ లెట్స్ టాక్ అబౌట్ పోలోస్. అండ్ దిస్ వన్ ఈస్ ఫ్రమ్ మై ఓన్ బ్రాండ్ టోన్స్ నుంచి. పోలో అనేది ఒక అల్టిమేట్ సెమీ ఫార్మల్ పీస్ గైస్. యూ డోంట్ వాంట్ టు మిస్ దిస్. అందుకే టోన్స్ లో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి పెట్టిన పీస్ ఇది. ఇది ఎందుకు నాకు ఇష్టం అంటే, ఒక క్యూబన్ కాలర్ లాంటిది ఫినిష్ ఇచ్చామన్నమాట కాలర్. అండ్ నేను వేసుకుంది ఎల్, చిన్న రిలాక్స్ ఫిట్ వస్తుంది, బట్ నేను ఎం వేస్తే కరెక్ట్ ఫిట్ ఉంటుంది. సో మీకు కూడా ఇఫ్
ఇఫ్ యూ వాంట్ ఫిట్ కొంచెం సైజ్ డౌన్ తీసుకోండి, కొంచెం రిలాక్స్డ్ అంటే ఒక సైజ్ అప్ తీసుకోండి. అండ్ కింద ప్యాంట్ వచ్చేసి రిలాక్స్ ఫిట్ చీనోస్ వేసాను నేను బేజ్ కలర్ లో. దీనికైతే ఎలాంటి ప్లీట్స్ లేవు, జస్ట్ సింపుల్ క్యాజువల్ చీనోస్, కానీ రిలాక్స్ ఫిట్ పెట్టా. అండ్ గైస్ చెప్పడం మర్చిపోయాను, ఈ సెప్టెంబర్ 19th దసరా సేల్ రాబోతుంది, వేర్ యూ కెన్ బై 3 and pay for only 2. ఇది ప్రతిసారి వచ్చే ఆనవాయితీ అనమాట, ప్రతి ఇయర్ కి మనం కండక్ట్ చేస్తాం. సో లెట్స్ సెలబ్రేట్ దసరా విత్ టోన్స్. అండ్ ఈ పోల్ ఈ ఒక్క కలర్ లోనే కాదు, డిఫరెంట్ కలర్స్, మంచి ఆలివ్ గ్రీన్ లో ఉంది, బేజ్ లో కూడా ఉంది, కానీ చాలా తక్కువ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. కావాలంటే ఇప్పుడే షాప్ చేసి, ఎందుకంటే సేల్ అస్సలు దొరకవు. అండ్ అవుట్ఫిట్ అంటారా, ఇట్స్ టైమ్లెస్ అవుట్ఫిట్ గైస్. రూఫ్ టాప్ పార్టీస్ గానీ, డే ఈవెంట్స్ గానీ, ఎలాంటి ఫార్మల్ ఈవెంట్స్ గానీ వితౌట్ ఎ డౌట్ వేసుకెళ్ళొచ్చు. బ్లేజర్ వేసుకోవాల్సిన పనే లేదు దీని మీద. నేను జనరల్ గా నెట్వర్కింగ్ చేస్తూ ఉంటాను కదా చాలా మందితో, అలాంటప్పుడు జస్ట్ ఇలాంటి సింపుల్ అవుట్ఫిట్ వేసుకుని వెళ్తా. అండ్ పెయిడ్ విత్ ద సేమ్ మినిమల్ బ్లాక్ లోఫర్స్. మనకి పోలో ఒకటి 899 ఉంటే ఈ చీనోస్ 1000 రూపీస్ లోపు మంచిగా ట్యాగ్ చేశాను నేను ట్యాగ్ ప్రోడక్ట్స్ లో. చూడండి, నెక్స్ట్ ఇస్ దిస్ టెక్స్చర్డ్ వైట్ షర్ట్. నాకు తెలుసు బ్లాక్ అండ్ వైట్ ఏంటి బ్రో, ఎవరేస్తారు బ్రో అనొచ్చు మీరు, కానీ ఫిట్ ని మైండ్ లో పెట్టుకొని టెక్స్చర్ ని కానీ ప్రిఫర్ చేస్తే మాత్రం ఇలాంటి బాంబ్ అవుట్ఫిట్ తయారవుతుంది. నాకు ఈ షర్ట్ ఎంత నచ్చిందంటే, ఇట్స్ వెరీ బ్రీతబుల్. దగ్గరకు వచ్చి చూస్తే ఒక ఫ్లవర్ ప్రింట్ కనిపిస్తుంది మీకు. అండ్ ఈ బటన్ లైన్అప్ దగ్గర ఆ పర్టికులర్ స్ట్రిప్ ఏదైతే ఉందో ఇట్ జస్ట్ లుక్స్ గుడ్ మ్యాన్. అండ్ కింద నీ ట్రౌజర్ మంచి కాంట్రాస్ట్ యాడ్ చేస్తే వితౌట్ ఎ డౌట్ వేసుకుని వెళ్ళండి. ఈ ఫిట్ నమ్మండి, యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఇన్ యువర్ ఆఫీస్ ఆర్ కాలేజ్. ఐ గాట్ దిస్ షర్ట్ ఫర్ 899 అండ్ ద ట్రౌజర్స్ ఆర్ సేమ్. ఇంకా డిఫరెంట్ ట్రౌజర్స్ ట్రై చేసి మీరు, స్నిచ్ లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనమాట ఈ పర్టికులర్ ఫిట్ లో. కానీ అవుట్ఫిట్ కి ఎక్స్ట్రా ఎడ్జ్ యాడ్ చేయడానికి గోల్డ్ యాక్సెసరీస్ వేసాను అనమాట, బికాస్ ఐ లైక్ టు కీప్ ఇట్ లిటిల్ బిట్ లగ్జరీ సైడ్ టు దిస్. సో గోల్డ్ షేడ్స్, గోల్డ్ వాచ్ just keeps the outfit at 10 out of 10. Last outfit we got the bolder option. చెప్పాను ఈ షర్ట్ నాకు చాలా నచ్చిందని చెప్పి, ప్రింటెడ్ నేవీ షర్ట్ విత్ నేవీ ట్రౌజర్స్. మీకు చూడడానికి కొంచెం నేవీ కనిపిస్తుంది కానీ బ్లాక్ ట్రౌజర్స్ ఇది, బట్ ఎనీవేస్ ఇక్కడ షర్టే హీరో. ప్రింటెడ్ షర్ట్స్ మన అందరి దగ్గర ఉంటాయి, లెట్స్ ఫేస్ ఇట్, కానీ మంచి ప్రింట్స్ మాత్రం చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. దాన్ని ఎలా పుల్ ఆఫ్ చేయాలని మాత్రం చాలా మందికి తెలియదు. జస్ట్ పేర్ ఇట్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ట్రౌజర్స్. అండ్ దిస్ పర్టికులర్ షర్ట్ మీకు ఒక పీకాక్ కైండ్ ఆఫ్ ప్రింట్ కనిపిస్తుంది, బ్లాక్ ఉంది, బ్లూ ఉంది, గ్రీన్ ఉంది ఈ కలర్ లో. అండ్ ద ఫ్యాబ్రిక్ విస్కోస్ రేయాన్. జనరల్ విస్కోస్ రేయాన్ ఓన్లీ హాఫ్ స్లీవ్స్ తీసుకుంటాం, కానీ ఇది ఫుల్ స్లీవ్స్. షర్ట్ ఈజ్ అరౌండ్ 999 రూపీస్ దొరికింది. ఇంకా మంచి ప్రింటెడ్ షర్ట్స్ కూడా ట్యాగ్ చేస్తా, డూ చెక్ ఇట్ అవుట్. కానీ అవుట్ఫిట్ మాత్రం ఎక్కడికంటే నైట్ ఈవెంట్స్, థింక్ పార్టీస్, డిన్నర్స్, ఈవెన్ క్రియేటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్స్, నైట్ టైం వేసుకుంటే ఇచ్చి పాడేస్తుంది. ఓకే, బట్ ఈ షర్ట్ ని ఇలా నీట్ గా స్లీవ్స్ ఇలా ఫ్రీ ఉంచమంటారా లేకపోతే ఫోల్డ్ చేయమంటారా? వాట్ యూ థింక్? ఫోల్డ్స్ ఎవరైనా చేస్తారు, ఇన్షర్ట్ ఎవరైనా చేస్తారు. అందుకే ఇన్షర్ట్ తీసేసి ఇలా స్లీవ్స్ లూజ్ గా వదిలేసా, బికాస్ ద ఫ్యాబ్రిక్ అంత ఫ్లోయిగా అంత లైట్ గా ఉంది. బట్ మీరు చెప్పండి, ఫోల్డ్ చేస్తే బాగుంటుందా ఇలా ఫ్రీగా వదిలేస్తే బాగుంటుందా? సో గైస్, ఎలా అనిపించే అవుట్ఫిట్స్ కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ చెప్పే కదా, టోన్స్ లో సేల్, దసరా సేల్ 19 స్టార్ట్ అవబోతుంది. సో విష్ లిస్ట్ యువర్ ఐటమ్స్ నౌ. అండ్ ఆల్సో మీ ఫేవరెట్ అవుట్ఫిట్ ఏంటో కింద కామెంట్ చేయండి, సో నాకు మీ టేస్ట్ అర్థమవుద్ది అనమాట. అండ్ డిఫరెంట్ అకేషన్స్ తగ్గట్టుగా వీడియో చేయమంటారు లేదా, అది కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఏదో ఒకటి కింద మాత్రం కామెంట్ చేసి వెళ్ళండి. అండ్ ఇలాంటి ఫిట్స్ మంచి ఇన్స్టాగ్రామ్ లో పెడుతూ ఉంటా, డిఫరెంట్ రీల్స్ చేస్తూ ఉంటా, ఫోటోషూట్కి వెళ్తూ ఉంటా. ఖచ్చితంగా డోంట్ మిస్ అవుట్ దాట్. అట్ ద రేట్ ఆఫ్ ద ఫ్యాషన్ వాజ్ అఫీషియల్ వచ్చిన వెంటనే ఫాలో అయిపోండి అక్కడ. అండ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఇక్కడ మనం ఫ్యాషన్ ని నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్తాం అనమాట. గ్రూమింగ్, లైఫ్ స్టైల్ ప్రతిదీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం మనం. సో subscribe and I'll see you guys in the next one.